ప్రసన్న గారు సవాకులు భాస్కర్ గారు యొక్క పరిచర్యలు, ప్రసన్న గారి యొక్క సేవలు ఈరోజు. కానీ మీ యొక్క దైవజీవన క్రమం చాలా మంచిది. సమయం బొమ్మనిచ్చేశారు. సాక్షి చెప్పేస్తున్నారు, పాట పాడేస్తున్నారు, సాక్షి చెప్పేస్తున్నారు, పాట పాడేస్తున్నారు. భాస్కర్ గారు సమయం అంతా పోయింది. 20 నిమిషాల్లో వాక్యం చెప్తాం. చెప్పండి, పాలు మురుగుతాయా? చెప్పండి అమ్మ, పాలు మురుగుతాయా? వాక్యానికి ప్రాముఖ్యత దైవజనులు మనకి ఇచ్చారు. తప్పులు కొట్టడం అందరూ గట్టిగా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ అని చెప్పండి. గతించిన 7 నెలలు తన సజీవ రేఖల కింద దాసి 8వ నెల 8వ తారీఖు 2026 సంవత్సరంలో ఈ సాయంకాల సమయంలో ఈ ఎలైన ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి, వీళ్ళ ఆత్మీయులు దైవజనులు సోమన్ రాజు గారికి నడిపిస్తున్న బ్రదర్ గారికి, కూడి వచ్చిన బిడ్డలకు, అలాగే సాక్ష్యం చెప్పిన బిడ్డలకు, కూడి వచ్చిన సంఘం అంతటా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు బలమైన నామంలో మీ అందరికీ పేరు పేరు చెప్పిన అమ్మ, పేరు పేరు చెప్పిన మీ పేరు నాకు తెలియవు కదా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పండి రా. వందనాలండి. బాగున్నారు కదా? అందరూ బాగున్నారు కదా అమ్మా? అందరూ బాగున్నారు కదా అమ్మ? చెప్పండి అమ్మా. సోషల్ చేయను మాపి వాజు చేయను తప్పలు కొట్టను అందరూ గట్టిగా. అమ్మ అరబ్ ఎక్కడ నేర్చుకున్నా అంటే సౌదీ నేర్చుకున్నా. అరబ్ వస్తానా సుగాలు అవ్వలు 88 అమ్మ. ఆ మాటలే మిగిలినాయి. అరబీ భాషలో కూడా దేవుణ్ణి నైపడుతున్నాం. దేవుడు చాలా గొప్పవాడు కదమ్మా. ఉంది కాబట్టి దేవుడు మీ మధ్యకి మరి చూడడానికి ఎంతగానో అమ్మ తీసుకుని వచ్చారు. ఎన్నో బలహీనతలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అమ్మ సమస్య నుంచి మరొక ప్రాంతానికి, ఎలైన ప్రాంతానికి దేవుడు తీసుకుని వచ్చాడు. అలాగే నాకు ఈ సమీక్షణ మరి దైవజనులు సోమన్ రాజు గారికి నా సంఘాల తరపున, నా కుటుంబం తరపున నా హృదయపూర్వకమైన మరి వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రి అనగా పగలనక చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆయన కష్టపడి ఈ సేవ పరిసరాన్ని అభివృద్ధి పరచాలని ఎంతగానో మరి ఆశ కలిగి ఉన్నారు. కనుక ఈ సంఘము నానాటికి బలపరిచేలాగా మా అనుదిన ప్రాంతంలో జ్ఞాపకము చేసుకుంటాను. ఒంటరిగా ఉన్న వారిని 1000 మందిగా చేసేవాడు ఆయనే, మనుషులు కాదు, ఆయనే. అంతే కాబట్టి ఏదో ఒక దినమున, ఏదో ఒక సమయమున అనేకమైన ప్రజలు ఈ స్థలానికి దేవుడు నడిపించబోతున్నాడు. తప్పులు కొట్టనందు అమ్మ నడిపించబోతున్నాడు. అంతే దేవుడికి మనం ఏమి చెల్లించలేము. కానీ మరి వాక్యానికి మనం జ్ఞానంలోకి వెళ్దాము. అమ్మ ఆలోచించి మీరు అందరూ కూడా అమ్మ చెప్పిన మాట వెంటనే తీసేయడానికి ప్రయత్నం చేయాలి. 60 పుస్తకాల నుంచి తీసేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసే ముందు నేను మీతో ఒక మాట చెప్తాను. మీరు అందరూ గట్టిగా పలుకుతారా? చెప్పండమ్మా. గట్టిగా పలుకుతారు కదా? గట్టిగా పలుకుతారు. వాజిత్ కాలం. ఓకే. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే బాధలు నెమ్మది. పరిశుద్ధుడైన జీవాధిపతి నీ వందనాలు ప్రభువా, నీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఎలైన ప్రాంతంలో ప్రేమించి నీ దాసులు సోమన్ రాజుని నేను ప్రభు బ్రదర్ గారిని నేను చిన్న మందగా కూడి నేను స్తుతిస్తున్నా. నీ బిడ్డలందరినీ కూడా నేను బలపరిచి ఇంతవరకు సాక్ష్యాలను సాన్ని నడిపించారు. నా పూరగా ఉండి కొద్ది నిమిషాలు నీ వాక్యమనే నేను ప్రభు మాటలు నా ఆత్మను మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా కొద్ది నిమిషాలు నాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో బతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. 10 నిమిషాలు తక్కువ బ్రదర్, 9 అవుతుంది. ఎన్ని నిమిషాలు చెప్పండి? 9. దేవునికి స్తోత్రం చెప్పడమ్మా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 119వ కీర్తన 50వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధలో నెమ్మది కలిగించుచున్నది. మన బాధలో నెమ్మది కలిగించుచున్నది వాక్యమే. అమ్మా కూర్చున్నాం కానీ, సాక్ష్యాలు చెప్పాం కానీ, ఒక రకమైన బాధలు ఉన్నాయా మన గృహాల్లో? చెప్పండి. ఆయనలో ఒక రకమైన బాధలు ఉన్నాయా? చెప్పండి. ఒక రకమైన బాధలు ఉన్నాయా?
అక్కమైపోతే అక్కమనే బాధ. అమ్మా మీరు కొంచెం ఆలోచన చేయండి. ఈ లోకంలో బ్రతుకుతున్న దినములన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే సుఖ దుఃఖాల చేత పరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కైతత్వంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే బాధలు ఉన్నాయి అమ్మ, సుఖము కూడా ఉన్నది. బాధ వెనకాల సుఖం ఉంది, సుఖం వెనకాల బాధ ఉంది. బాధలు వచ్చినాయని మనం భయపడే వారిగా అమ్మ ఉండకూడదు. ఇబ్బందులు వచ్చినాయని మనం భయపడే వారిగా ఉండకూడదు. ఇరుకులు వచ్చినాయని మనం భయపడే వారిగా ఉండకూడదు. శోధనలు వచ్చినాయని భయపడే వారిగా మనము ఉండకూడదు. ధైర్యము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం పిల్లరా. ఎన్నో బాధలు ఎన్నో బాధలు ఎన్నో బాధలు ఏమా ఎన్నో బాధలు ఏంటండి అలాంటి ప్రాంతంలో ఉన్న వారికి ఉన్నాయి. లేకపోతే ఇండియాలో అనేక రాత్రి నాకు మేలయ్యా నీ దర్శనమే నాతో మాట్లాడవయ్యా, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి నాతో మాట్లాడవయ్యా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి నాతో నువ్వు మాట్లాడు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడితే నా ప్రతి బాధ చల్లారుతుందయ్యా. నువ్వు మాట్లాడితే నా యొక్క ఇరుకులు ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి ప్రభువా అని రోజు అమ్మా పశ్చాత్తాపడతావా? పశ్చాత్తాపడతావా? చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం చదవండి. చదవండి 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం. అమ్మ ఒక్కరు చదవదు సరిపోతుంది. మీరందరూ చేసుకోవాలి. అమ్మ ఒక్కరు చదివించి సరిపోతుంది. ఓ తిప్పేయండి. రాత్రి అలాగే సంఘంలో పైన ఫస్ట్ బైబిల్ చదివేసి అలా బైబిల్ ఎలా చూసేస్తున్నారు. ఎలాగా దైవజనం చూస్తలేదు. నీ చూపులు దైవజన వైపు చూస్తే ఆ మాట నీకు తోపుతుంది. అయ్యగారు కాదంటారా? ఆ వాక్యం వైపు ఎలా చూసుకుంటే ఏమీ అర్థం కాదండి. దైవజనుడు వాక్యం చెప్పుచున్నప్పుడు ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావు కనుక నీ దోషులు ముఖాంతం నుంచి నువ్వు మాట్లాడు ప్రభువా అని ఏం చేయాలంటే ప్రార్థనా పూర్వం ఉంటే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాం. ఒక రోజున జూసీ గారు వాక్యం చదువు ఏంటంటే చెబుతుంటే ఆకాశానికి భూమికి ఏంటంటే కింద ఏ రూపం ఉండకూడదు, ఏ గ్రహం ఉండకూడదంటే 40 కేజీలు ఫోటోలు ముజ్జే మన కాలం ఉంది కదా పడేశాను. 40 కేజీలు ఫోటోలు పడేశానమ్మా. 1 కేజీ 2 కేజీల ఎకరమ్మ ఫోటోలు, భూలికం ఫోటోలు, సీతారాం ఫోటోలు, దుర్గం ఫోటోలు. ఏంటంటే మా తాతల అన్నదమ్ములు ఎంతమంది? 7 అన్నదమ్ములు. 7 అన్నదమ్ములు కాస్త ఎంత? 72 ఎకరాలు. దాంట్లో వచ్చిన వాట ఎంత? ఏంటండి 9 ఎకరాలు మాకు. ఏంటండి ఆడేసాను, ఫోటోలన్నీ ఆడేసేసాను. ఒక రోజు మా అమ్మ అంది, ఎరా నువ్వు నా ఫోటోలన్నీ ఆడేసేసావు, తిన్నాక అన్నం లేకుండా అయిపోయిందిరా అని ఏడిచింది మా అమ్మ. ఒక రోజు సేవలోకి వచ్చిన తర్వాత 6 ఎకరాల కొబ్బరి తోట ఏంటంటే అయిపోతుంది. కానీ దేవుని యొక్క పరిశీలనలోని దేవుని దర్శనంలో దేవుని సేవలోకి మనం రాలేదు పీనారా. అందుకే దానికి సంబంధించిన ఒక పాటలు పడతాను. మీరు నాతో పాడతారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.
అస్థిరమైనది లోకదారి నమ్మక, అస్థిరమైనది లోకదారి నమ్మక, పరలోకదారి ఎనకండు చిన్నదా, పరలోకదారి ఎనకండు చిన్నదా, అస్థిరమైనది లోకదారి నమ్మక, అస్థిరమైనది లోకదారి నమ్మక, పరలోకదారి పాస్టర్ గారు ఏంటి, మా అమ్మ ఏంటి, ఇన్ని పోలు చేసాము. నేను చిన్నతనం, మా పెద్ద వయస్సు కాదు, చిన్న దేవుడు చెప్పండి మాట్లాడతాడు. ఎలాగా? దైవజనుల ద్వారా, ఎలాగా? స్వప్నం ద్వారా, ఎలాగా? ప్రవచించే కుటుంబం. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? ఇదే నా బాధలో నెమ్మది కలిగించున్నది పీలారా. బాధలు లేని మానవుడు, బాధలు లేని దైవజనుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు పీలారా, ఎవరు లేరు. బాధ చదవండి, 8 చదవండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జన సమూహములు ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చెయ్యా. దేవుడికి స్తోత్రం పీలారా. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగిని ఎవరైనా లైక్ చేస్తారా? కుష్ఠరోగి దగ్గర ఎవరైనా ఉంటారా? కుష్ఠరోగి వైపుకి ఎవరైనా చూస్తారా? ఒళ్ళంతా కుష్ఠవ్యాధి వచ్చేసింది. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జన సమూహము ఎమ్మడించే సమయంలో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? అయ్యా, ఈ బాధ ఏంటంటే కుష్ఠరోగి అనే బాధ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకే బాధలు ఉన్నాయి, షుగర్ అనే బాధ. మనకే బాధలు ఉన్నాయి, ఐబీపీ అనే బాధ. మౌ తట్టుకున్న నాకే బాధలు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ అనే బాధ. అమ్మా నవ్వకండి. థైరాయిడ్ అనే బాధ. టైం ప్రకారం లూబీపోటు ఉంది. టైం ప్రకారంకి భోజనం చేయకపోతే దడొచ్చేసే బాధ. నా అవయాల్లో 3 బాధలు ఉన్నాయి. 1 గ్యాస్ట్రిక్ అనే బాధ, 2 థైరాయిడ్ అనే బాధ, 3 ఆయన టైం ప్రకారంగా భోజనం చేయకపోతే ఈ బాడీ అంతా కూడా చేకూర్చేస్తుంది. 3 బాధలు ఈ అవయవంలో ఇమిడిపోయి ఉన్నాయి. ఇది గమనించాలమ్మా, ఆలోచన చేయండి. కుష్ఠరోగి వచ్చి, అయ్యా మొక్కి మొక్కి మొక్కి, నీకు ఇష్టమైతే ప్రభువా, నీకు ఇష్టమైతే, నాయనా నీకు ఇష్టమా? నా భార్యకి నేనంటే ఇష్టం లేదే, నా అన్నయ్యకి నేనంటే ఇష్టం లేదే, నా బంధువులకి అంటే నేను ఇష్టం లేదే, నా కొడుకులకి నేను ఇష్టం లేదే, అయినా గ్రామంలో ఎవరికి కూడా నేను ఇష్టం లేదయ్యా, నేను ఇష్టం లేదయ్యా, ఇష్టం లేదయ్యా, ఇష్టం లేదయ్యా. నీకు
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? దేవునికి స్తోత్రం పిల్లరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుష్టి బ్రతుకులో నేను కుంగి ఉండగా భక్తుడనైనా నన్ను రాకుమీయుగా. కుష్టి బ్రతుకులో నేను కుంగి ఉండగా భక్తుడనైనా నన్ను వెలిగించెగా. వెలిగించెగా, 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 వెలిగించెగా. అని అడుగుతున్నాడు ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో కుష్ఠులో వచ్చి అడుగుతున్నాడు, నువ్వు అడుగుతున్నావా? 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 ప్రభువా, నాకు ఈ బాధ ఉంది, నీకు ఇష్టమైతే ఈ కార్యం చేయి ప్రభువా అని అడుగుతున్నావా? అడుగుతున్నావా? రక్షించమని అడుగుతున్నావా? ఏదో ఒక బాధ వస్తేనే కానీ మనకి దేవుని అడగం. గమనించాల వాక్యాన్ని. ఏదో ఒక బాధ మన పెట్టలేదు, ఏదో ఒక బాధ మన భర్త యందు, ఏదో ఒక బాధ మన కొడుకు యందు, ఏదో ఒక బాధ మన తల్లిదండ్రుల యందు వస్తే కానీ మనము అడగం పిల్లారా. మీరు గమనించాలి. మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారా, లైన్లో ఉన్నారా? అడుగుతున్నావా? అడుగుతున్నావా? ఇదే సుఖమని నువ్వు భావిస్తున్నావు గాని, ఇదే ఆనందమని నువ్వు భావిస్తున్నావు గాని, ఏ టైము ఏమి జరుగుతుందో నీకు నాకు ఎవరికి తెలియవద్దు. మా ఇంటి దగ్గర పీతాన్ తాతారా గారి మా బావగారు అలా బాప్తిసం పొందింది. ఈ మధ్యకాలంలో ప్రయాణానికి 2 రోజుల ముందు టీతాగాడు 3 గంటలకి చిన్న బండి ఎక్సెల్ బండి ఎక్కాడు. 2 నిమిషాలకి ఆ నల్లి ప్రకాష్ గారి ఇంటి దగ్గర ఆ త్రోవకు వచ్చిన అంబేద్కర్ బొమ్మ కదా మనం చనిపోయాడు. తెలిసిందా మీ పీతాన్ తాతారా గారు చనిపోయారు? తెలియలేదు. గమనించాలి పిల్లరా. ప్రభువుని స్తుతించి, ప్రభువుని ఆరాధించి, ప్రభువుని గణపరిచే వారిగా మనం ఉండాలి తప్ప ఏదొక దినమందు, ఏదొక సమయంలో, ఏదొక రోజున పిల్లరా ఈ యొక్క దేశాన్ని వదిలి, ఈ రాష్ట్రాన్ని వదిలి రావలసిన వారే తప్ప ఇక నేను స్టాండర్డ్ గా ఉంటానని నువ్వేమైనా డిక్లేర్ అవుతున్నావు ఏ మాత్రం కూడా వద్దు. ఏ దినము ఏమి సంభవిస్తుందో ఎవరికి దేవునికి స్తోత్రం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఒక కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ దోషులతో మాట్లాడుతున్నావు కనుక నీకు ఇష్టమైతే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవయ్యా. నీకు ఇష్టమైతే నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోవయ్యా. నీకు ఇష్టమైతే నాయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవయ్యా. అభివృద్ధి పొచ్చయ్యా. నీ దోషులు ప్రయాసపడుతున్నా అనే ప్రయాసము కాకున్నట్లు అభివృద్ధి పరచు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు కుష్ఠరోగిని జ్ఞాపకం చేసుకున్న దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. పిల్లరా, ఆలోచన చేయండి. కుష్ఠరోగిని ఇంటి దగ్గర కూర్చోబెట్టారా? తోటలో పాకేసి ఆ పాకలో మంచం ఆడేసి ఏదో కొండతో నీళ్ళెట్టి ప్రతిరోజు కూడా ఎవరొకరు పట్టుకెళ్ళి కొంత దూరం నుండి అక్కడ పెట్టేసి వస్తున్నారు. ఎవరు కూడా పట్టించుకోలేదు ఆయన్ని.
ఎవరు కూడా పట్టించుకోలేదు ఆయన్ని, ఎవరు కూడా పట్టించుకోలేదు పిల్లారా. ఆ కుష్ఠరోగిని ఎవరు పట్టించుకోలేదు. మన బ్రతుకుల్లో కూడా డబ్బున్న చోపు కూడా పట్టించుకుంటారు, అందం ఉన్న చోపు కూడా పట్టించుకుంటారు, ఐశ్వర్యం ఉన్నంత చోపు కూడా పట్టించుకుంటారు. కానీ ఇవన్నీ పోయిన తర్వాత నిన్ను పట్టించుకోవడానికి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. తప్పకొట్టండి అందరూ గట్టిగా. 6 ఎకరాల కుప్పుడు తన్నప్పుడు ఎంత ప్రేమించారో నన్ను. 7 మేనత్తలేంటి, 7 మేనత్తలేంటి, నా అత్తవారేంటి, ఎంత ప్రేమించారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరో ప్రేమించలేదు, కానీ నా యేసయ్య నన్ను ప్రేమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఆ కాంట్రేలు గుంతాత ఏమన్నాడో తెలుసండి, చర్చిలో ప్రార్థన చేస్తుంటేనే, ఒరే మీరు సేవలోకి వచ్చారు కానీ ఎక్కడ మాసం మొక్కలు దొరికితే అక్కడే మాదిగోళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాలోళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు తినేసి వచ్చినారు, కానీ 3 బిడ్డలు పెళ్ళిడికి వచ్చారా, కనీసం వాళ్ళ కోసమైనా మీరు ఆలోచించలేదా? కానీ ఆ చనిపోయిన కోలంకని ఉంటేనే ఆ 3 పిల్లలు పెళ్లి చేసినవరని ఒక్క రోజున ఎన్ని బూతులు తిట్టాడంటే నా మేనమామ చాలా బూతులు తిట్టేశాడు, చాలా బూతులు తిట్టేశాడు, చాలా బూతులు తిట్టేశాడు. ఇంటి పక్కన చర్చి కదా, చాలా బూతులు తిట్టేశాడు. తిట్టిన తర్వాత ఆ రోజున మా సంఘానికి కృష్ణ గారని ఆ రేవు దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నేను పొద్దున్న వెళ్ళిపోయి సాయంకాలం వరకు అక్కడ ఆ కుటుంబంతో ఎంతగానో కన్నీరు కాచి ఇలా అంటున్నారు. నా మేనమామ అన్నవాడు పిల్లలకి పెళ్లి చేస్తలేదు అంటున్నాడు, ఇన్ని తిట్లు తిట్టాడు అని ఎంతగానో ప్రార్థన చేసి వచ్చాం. తిట్టిన తర్వాత 3వ నెలకి పెద్ద పాప వివాహానికి పరిశుద్ధ వివాహము దేవుడి కాయపచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ పాప వివాహము కోయిట్లో ఆ పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు సావాసము కడలి ఆలోచన మలిపురము కడలి వెంకటేశ్వర అబ్బాయి కట్నం లేకుండా 2వ పాపని బిఎస్బిడి చేయించాం. ఆ పాప వివాహం అయిపోయింది, పరిశుద్ధ వివాహము. 3వ పాపకి వైజాగ్ ఆలోచన గుబ్బలలో కుటుంబంలో ఏశంకర్ మినిస్టర్లు ఆలోచన మాన్యుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ పాప కూడా పరిశుద్ధ వివాహము అయిపోయింది. ఆ మాటలు ఆ బూతులు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లారా, ఈ రాత్రి కాల సమయంలో మనం ఏమై ఉండాలంటే ఒక కుష్ఠరోగి ఎలా అయితే అడుగుతున్నాడో పిల్లలు మనము కూడా అడగాలి. అడుగుతున్నావా? ఈ లోక విశ్వాసం ఈ అవైన ప్రాంతమే స్టాండర్డ్ అనుకుంటున్నావా? ప్రశ్న. అడుగుతున్నావా? భార్య వదిలేసిందయ్యా, నా భార్య 30 సంవత్సరాలు కాపురం చేసిందయ్యా, నా భార్య కూడా అక్కడ రాయపడలేదు కానీ ఏమీ పట్టించుకోలేదయ్యా, ఏమీ పట్టించుకోలేదయ్యా. నాకు 2 కొడుకులున్నారయ్యా, 2 కొడుకులు కూడా ఏమీ పట్టించుకోలేదయ్యా. ఒక్కనో కూతురుందయ్యా, ఏమీ పట్టించుకోలేదయ్యా. యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పినప్పుడు ఆ యేసయ్య అన్నానంటే నాకిష్టమే, నువ్వు శుద్ధిని కమ్మని చెప్పినప్పుడు వెంటనే పసిపిల్లడు దేహముతో దేవుడు స్వస్థపరిచాడు. తప్పకొట్టనందరూ గట్టిగా. ఇదే నా బాధలో నెమ్మది. ఏమిచ్చాడు ఇప్పుడు కుష్ఠరోగికి? చెప్పండి రా చెల్లెళ్ళు. బాధలో నెమ్మదిచ్చాడు. ఏ బాధది? కుష్ఠరోగనే బాధ. ఏ బాధ అది? కుష్ఠరోగనే బాధని దేవుడు స్వస్థపరిచి కుష్ఠరోగికి నెమ్మది ఇచ్చాడు. భార్య చేరింది, కొడుకులు చేరారు, కోడళ్ళు చేరారు, అమ్మా చెల్లి అల్లుడు చేరాడు. చెప్పండి, కూతురు చేరింది. అప్పుడు ఏమైపోతుంది? నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు కనుక
నా యేసయ్యని నేను మహిమపరుస్తాను. మీరు నాకే మాత్రం కూడా అవసరము. దేవునికి స్తోత్రం. అందరికీ హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా చెప్పండి, బాధ లేని వారు ఉన్నారా? ఉన్నారా బ్రదర్? మీకు ఏదో బాధ ఉంది, మీరు కొంచెం ఏదో మౌనంగా కూర్చున్నారు. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. బాధలు ఎవరు పోతారు? దేవుడే ప్రియులారా, దేవుడే బాధలు. ఇదే బాధ అంటే కుష్ఠరోగనే బాధ. ఈ బాధ అండి కుష్ఠరోగనే బాధ. చూద్దాం మాట. లోక సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఓ గుడ్డివాడు తోవ పక్కన కూర్చోండి అమ్మా ఏమా వెచ్చబడుకొనిచుండును. జన సమూహము ఏమా దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇదేమని అడుగుగా వారు నజరేయుడైన యేసుక్రీస్తు ఈ మార్గమున చెప్పింది. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పట్టణానికి ఎవరు రానై ఉన్నారంటే చెప్తారు, యేసయ్య రానై ఉన్నాడు. ఆ పట్టణంలో ఏం చేస్తున్నాడంటే పుట్టినది మొదలుకొని గుడ్డివాడు బిచ్చమనుకున్నాడు. అదే రోగమైందంటే ఆమె ఆలోచన చేయండి. గుడ్డివాడనే రోగం అంటే ఈ లోకాన్ని చూడలేనంటే ఈ లోకాన్ని చూపులేని రోగం. అది చూపులేని రోగం. మనిషికి 3 కావాలని: 1 కాలు, 2 చెయ్య, 3 కన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని చూసే చూపు లేదు, లోకాన్ని చూసే చూపు లేదు, బంధువులు చూసే చూపు లేదు, రక్త సంబంధం చూసే చూపు లేదు. వీరారా, ఎవరు చూసే చూపు లేదు. ఎరుకో పట్టణం అనగా శపింపబడుతున్న పట్టణము. ఆ ఎరుకో పట్టణంలో ఎవరు ప్రయాణం చేస్తున్నారంటే యేసయ్య ప్రయాణం చేస్తున్నాడు. యేసయ్య ప్రయాణం చేసే సమయంలో ఆ సప్పులు విన్నప్పుడు ఈ యొక్క త్రోవకి ఎవరు రానే ఉన్నారని చెప్పినప్పుడు ఆలోచన ఒక జనసమూహం ఏమన్నారంటే ఈ త్రోవన యేసయ్య వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి తప్పలు కొట్టండి మీరు అందరూ. చాలా సంతోషం. వాది జైన్ కురుకులు నవ్వు ఆ రబ్బు చెంది నవ్వుతున్నారు. సంతోషపడ ఇప్పుడు సంతోషంగా. ఈసారి మాత్రం మర్చిపోకండి సార్, ముందే రావాలి. ఇప్పుడు వచ్చి చెప్పండి, పసుపుటలు ఉన్నాయా? మర్చిపోక 10వ రాత్రి మాట్లాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలిహిన వాద్య హార్ ఈ అడిగి తట్టుకోలేకపోతుంది. ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళేదాకా ఈ యొక్క శరీరము అవస్థగా కదంటారా కదా? బైబిల్ చెప్తలేదు. ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అతి కాలం 80 సంవత్సరాలు అయినను కూడా దీని వైభవం ఆయుష్కాలము దుఃఖం. ఇది మనం ఫోన్ చేసి అజమాలో ఉన్నామన్నారు. ఆయన ఏంటి అజమానికి కూడా కారు సినిమా మళ్ళీ ఫోన్ చేస్తే రాత్రి 3 గంటలకు వచ్చాను పాస్టర్ గారు. పొద్దున్న నేను ఫోన్ ఎత్తలేకపోయినాను పాస్టర్ గారు అన్నారు. రెస్పాన్సిబుల్ ఇచ్చారు. ప్రతి వాట్సాప్లో మాట్లాడిన వెంటనే రెస్పాన్సిబుల్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏంటండి మంచి ఏంటండి మాటల్లోనికి వచ్చాం. ఇప్పుడు
పుట్టినది మొదలుకొని గుడ్డివాడు ఏమన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను ఖండించమని కేకలు వేయగా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కేకలు వేస్తావా ఈరోజు? వేస్తావమ్మా? అమ్మ చెల్లెలారా కేకలు వేస్తావా? పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనా అమ్మ కేకలు వేస్తున్నాడు తప్ప మనం ఏ మాత్రం కూడా కేకలు వేస్తలేదు. నీ కుటుంబం కొరకు కేకలు వేస్తావా? అమ్మ నీ బిడ్డల కొరకు అమ్మ కేకలు వేస్తావా? నశించిపోతున్న ఆత్మల కొరకు అమ్మ కేకలు వేస్తావా? అనేకమైన హాస్పిటల్లో రోగుల కొరకు నువ్వు కేకలు వేస్తావా? దేవుడు నీతో మాట్లాడుతున్నయ్యా. కుష్ఠరోగి కేకలు వేశాడయ్యా, నేను కూడా కేకలు వేస్తాను ప్రభువా, నేను కూడా కేకలు వేస్తాను ప్రభువా. ఆయన శివులు పలికిన ఏదో మాట ఎవరు చదవద్దు కానీ ఏది లాభ సమర్థమని ఆయన భయంకరముగా ఆయన భయంకరముగా అమ్మ కేక వేసి ప్రాణము విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం పీలారా. ఆయన కేక వేసి ప్రాణం విడిచిపెట్టాడు పీలారా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా లోకాలు చూసే చూపు లేదు, బంధువులు చూసే చూపు లేదు, అన్నదమ్ములు చూసే చూపు లేదు, రక్త సంబంధం చూసే చూపు లేదు, పెళ్ళయిందో లేదో నాకు తెలియదు కానీ భార్యను చూసే చూపు లేదు, బిడ్డలుంటారో లేదో నాకు తెలియదు కానీ బిడ్డను చూసే చూపు లేదు పీలారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. పుట్టినది మొదలుకొని గుడ్డివాడు చూపు లేక కేకలు వేస్తున్నాడు కనుక ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నీ దోషులు ఆత్మను మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు కనుక నేను కూడా కేకలు వేస్తాను ప్రభువా అని డిక్లేర్ చేసుకుంటావమ్మా. తల్లిలారా డిక్లేర్ చేసుకుంటావా? కృషిలో వచ్చి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడు పీలారా. ఒక పుట్టినది మొదలుకొని ఆయన గుడ్డివాడు కేకలు ప్రారంభించాడు. కేకలు ప్రారంభిస్తుంటే అక్కడ ఆ జన సమూహం ఏమైనా చదవము ఒకసారి వినమా. ఓరకుండమని ముందర నడిచిన వారు ఏంటి వాడిని గద్దించిన గాని వారు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను ఖండించమని కేకలు వేసిన. దేవునికి స్తోత్రం మీరారా. హల్లెలూయా. అందరికీ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు దేవుని యొక్క నామాన్ని వేడుకుందాం. చప్పట్లు కూడా నీ తోడు లేక నీవే ఉండలేక ఇలలో నా ఏ ప్రాణి ఇదువలేదు. నీ తోడు లేక నీవే ఉండలేక ఇలలో నా ఏ ప్రాణి ఇదువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ వందనాలు, అడవి పువ్వులే
అందరం దేవునికి స్తోత్రం చెప్పనమ్మా. కుమారుడు కరుణించని ఆ పుట్టినది మొదలుకొని ఆ గుడ్డివాడు కేకలు వేయగా చూపించాడు. అంతటా యేసు నిలిచి ఏంటమ్మా వాడి నా యొద్దకు తీసుకుని రమ్మనిను. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకు ఏమి చేయగోరుచున్నాను అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అనెను. యేసు చూపు పొందుము, నీ శ్వాసము నిన్ను స్వస్థపరచునని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యేసేమన్నాడు? చూపు పొందబోచు, నీ శ్వాసమే నిన్ను స్వస్థపరచు. దేవునికి స్తోత్రం పడిపోయినారా? ఇప్పుడు చూపు అనే బాధ తీసాడా లేదా? మరి మనకేం బాధలు ఉన్నాయి? మనకు చాలా రకాలైన బాధలు ఉంటాయమ్మా. నవ్వుతున్నారు కానీ నవ్వకండి. వాక్యం చెప్పుచున్నప్పుడు పొగరసం కలిగిన వాక్యం చెప్పుచున్నప్పుడు నవ్వులకి మారు మనసు లేక ఇంకా నువ్వు లోకంలో పడిపోయి ఉన్నావు. లోకం అనేది పీడిస్తుంది. నవ్వుతున్నారు కానీ ఎన్ని బాధలు ఉన్నాయో నేను పైరూపం చూస్తున్నాను కానీ దేవుడికి తెలుసు కదమ్మా. కదండి అయ్యగారు? మీరు గమనించాలి మా వాక్యాన్ని మీరు గమనించాలి. పుట్టినది మొదలుకొని గుడ్డివాడు కేకలు వేశాడు. పీలారా, నీ కుటుంబం కొరకు ఏనాడైనా నువ్వు కేక వేశావా? నీ బిడ్డల కొరకు ఏనాడైనా కేక వేశావా? నీ భర్తను వదిలి ఇక నువ్వు ఉన్నావు, ఏనాడైనా కేక వేశావా? ఇప్పుడు భర్తలంతా ఎలా ఉన్నారంటే భార్యలు విదేశాలు ఉండగా తాగుబోతులు అయిపోయారు. మా పెదలంకంతా ఒక్కొక్కడు చచ్చిపోతున్నారు. నిజం, మా నమ్మకరా చచ్చిపోతున్నారు. డబ్బులతో తాగేసి లెవర్లు పోయి చచ్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో 3 చచ్చిపోయారు. జాను ధర్మే ఒక్కడో నీకు తెలిసేమమ్మా, నీకు తెలియదు. నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా. నీ ఇప్పుడు తాతరా కొడుకు ఒకడో చచ్చిపోయారమ్మా. ఎందుకు నీ సంపాదన చెప్పండి? ఎందుకు నీ సంపాదన? బతలైనప్పుడు ఎందుకు నీ సంపాదన? పీలారా, మీరు గమనించాలి వాక్యాన్ని. నమ్మకండి అమ్మ, దయించి. పుట్టినది మొదలుకొని అమ్మా చెల్లి గుడ్డివాడు కేకలు వేస్తుంటే ఆ కేకను చూచి దేవుడు ఏమయ్యాడంటే అమ్మ చూపునిచ్చాడు. పీలారా, చూపునిచ్చాడు. ఈ మధ్యకాలంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు తన దాసుడిపైకి వచ్చినప్పటికీ మిమ్మల్ని చూచే చూపు, ఇక్కడ వాక్యం చెప్పే ధన్యత దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నాకు దయచేశాడమ్మా. దేవునికి స్తోత్రం చెప్పడమ్మా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇలా బాధల గురించి చెప్పుకుంటూ ఎలా అంటే అనేక రకాలైన బాధలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అప్పులనే బాధ ఉంది, పచ్చవాయు మనుషులని బాధ ఉంది, అధికారి కుమార్తె చనిపోయిన బాధ ఉంది. ఎవరు తీయొద్దు. రక్తస్రావ గల స్త్రీ ఆలోచించని బాధ ఉంది, మరణకరమైన బాధ ఉంది. అనేకమైన బాధలతో నింపబడుతున్న జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు. పీలారా, మాట్లాడుతున్నాడమ్మా.
చిల్లర మాట్లాడుతున్నా. అయ్యా నీ దోషులతో మాట్లాడవు కనుక 2 బాధల గురించి, ఇదే నా బాధలో నెమ్మది కలుగుతానని మాట్లాడవయ్యా. కుష్ఠరోగం అనే బాధని నువ్వు సొంతపరిచి నెమ్మదిచ్చావయ్యా. గుడ్డివాడనే బాధని ఆయన చూపునిచ్చి నెమ్మదిచ్చావు ప్రభువా అని డిక్లేర్ చేసుకుంటావా అమ్మా? డిక్లేర్ చేసుకుంటావా? డిక్లేర్ చేసుకుంటా. ఒక్కసారి కళ్ళు మూసుకో. డిక్లేర్ చేసుకుంటావా? ప్రభువా నీ దోషులతో నువ్వు మాట్లాడావు ప్రభువా, నీ దోషులతో నువ్వు మాట్లాడావు ప్రభువా అని నువ్వు డిక్లేర్ చేసుకుంటావమ్మా. ఈ రాత్రికాల సమయంలో దుర్దినాలు కొమ్ముకొస్తున్నాయరా, అంచె దినాలు కొమ్ముకొస్తున్నాయమ్మా, అపకారమైన దినాలు కొమ్ముకొస్తున్నాయమ్మా. ఏ దినం ఏమి సమయంతుందో మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో తెలియని దినాల్లో మనం ఉన్నాం. తల్లిలారా, తల్లిదండ్రులు ఒక్కసారి నువ్వు నవ్వద్దమ్మా. నీ కుటుంబంలో ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. నీ బిడ్డలో ఏమి సంభవిస్తుంది ఎవరికి తెలియదు. అటువంటి దినాల్లో మనం ఉంటున్న మనము ప్రభువా కుష్ఠరోగం వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని కమ్మని అడగగా కుష్ఠరోగం మీద చేయి సాపి శుద్ధిపరచవయ్యా. గుడ్డివాడి మీద నాయనా నువ్వు ఎంతగానో చూపునిచ్చావయ్యా. ఈ రాత్రికాల సమయంలో గుడ్డివాడనే బాధని తీసివేసావయ్యా. రాత్రికాల సమయంలో పచ్చవనే బాధని నువ్వు తీసివేసావు ప్రభువా. నా బాధను కూడా నువ్వు తీసే ప్రభువా, నా బాధను కూడా నువ్వు తీసే ప్రభువా అని డిక్లేర్ చేసుకుంటామా. ఒక్కసారి కన్నీరు కాచు, ఒక్కసారి కన్నీరు కాచు. కఠిన హృదయం పెట్టుకొద్దు. ఒక్కసారి కన్నీరు కాచమ్మా. చిన్న మందగా నీ దోషులు ప్రయాస వ్యర్థము కాకున్నట్లు ఇక్కడ చిన్న మందగా కూడి అమ్మ స్తుతించుండగా, చిన్న మందగా కూడి నిన్ను ఆరాధించుండగా దేవుడు నీతో మాట్లాడాడు. నీతో మాట్లాడమ్మా, నీతో మాట్లాడు. పరిశుద్ధుడైన జీవాధిపతి నీ వందనాలు ప్రభువా, నీ స్తుతి చేయలేదు. ఇంతవరకు 2 బాధల గురించి నువ్వు మాట్లాడావు ప్రభువా. 2 బాధలు, భయంకరమైన బాధలు 2 తండ్రి. ఒక బాధ కుష్ఠరోగనే బాధ, ఒక బాధ చూపలేననే బాధ తండ్రి. నువ్వు బాధల గురించి మాట్లాడావయ్యా. ఆ బాధల నుంచి నెమ్మదిచ్చావు తండ్రి. కుష్ఠరోగికి నెమ్మదిచ్చావు ప్రభువా, గుడ్డివాడికి చూపించి నెమ్మదిచ్చావు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కుటుంబాలని మీరు దీవించండి తండ్రి. విదేశాల్లో ఉన్న నేను ప్రభు బిడ్డలను మీరు బలపరచండి తండ్రి. నేను ఇండియా ప్రాంతంలో ఉన్న వారి యొక్క భర్తల్ని, వారి యొక్క కుమారుని కుమార్తెను కూడా బలపరచండి తండ్రి. ఇక్కడ సేవ పరిచర్య చేస్తున్న సాల్మరాజు సంఘాన్ని నానాటిగా అభివృద్ధిపరచండి. నేను నడిపిస్తున్న నేను ఈ కుమారుని కూడా బలపరచండి. నాతో నేను సహకరిస్తున్న నూతన బాబు గారిని కూడా బలపరిచి సహాయం చేయమని, కూడి వచ్చిన సంఘాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామములో బతిలాడి కొంచెం తండ్రి. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు దేవుని నామాన్ని